నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. రీసెంట్‌గా శ్రీకాకుళం జిల్లాలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్‌లో పాల్గొన్నటువంటి విజయసాయి రెడ్డి పదే పదే తాను అంటే గతంలో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటాను అని చెప్పి, ఇక వ్యవసాయమే చేసుకుంటాను, నాకు రాజకీయాలతో పని లేదు అని చెప్పి 2, 3 రోజులు హడావిడి చేసినటువంటి విజయసాయి రెడ్డి మళ్ళీ తన మనసులో మాట బయట పెడుతూ తనకు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లోకి నేను వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే అది ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తాను అని ఆయన చెప్పకపోయినా కూడా ఆయన మనసులో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళే విధంగా ఆయన మనసులో మాట పదే పదే చెప్తున్నట్టయితే కనిపిస్తుంది. రీసెంట్గా కూడా ఆయన మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధంగా సంబంధించి ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయనకు పరిపాలన చేసే సత్తా కలిగినటువంటి నాయకుడు, కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే కోటరీ ఉంటుందో ఆ కోటరీ వల్లనే పూర్తిగా నేను బయటకి రావాల్సి వచ్చింది అని చెప్పి మరోసారి చెప్పే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ అదే కోటరీ గనక లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డి గారితో ఒకవైపు ప్రశంసిస్తూనే పవన్ కళ్యాణ్ని కూడా నిన్న జరిగినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్లో ప్రెస్ మీట్ అటు ప్రజలు అడుగుతుంటే పార్టీ పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా అని విజయసాయి రెడ్డిని అడిగితే పార్టీ పెట్టే ఉద్దేశం ఉన్నట్టుగా అయితే ఎక్కడ ఆయన మాట్లాడే ప్రసక్తి అయితే ఆ విషయాన్ని అయితే ఎక్కడ బయట పెట్టలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ పైన మాత్రం ఒక ప్రశంసల వర్షం కురిపించే ప్రయత్నాలు అయితే చేశారు. నేను అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పైన ఎలాంటి మాటలు జారలేదు, ఒకవేళ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నేను ఏమీ అనలేదు, జనసేన పార్టీని కూడా ఎప్పుడూ నేను విమర్శించలేదు అని చెప్పి పదే పదే చెప్పే ప్రయత్నాలు అయితే అటు విజయసాయి రెడ్డి చెప్తున్నారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేరికలు ఆయనకు ఉండకపోవచ్చు. ఇక తర్వాత రెండో ఆప్షన్గా అటు జనసేన పార్టీలో చేరుతారు అని చెప్పి ఒక టాక్ నడిచింది. కానీ ఎప్పుడైతే హస్తిన పెద్దలతోటి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోటి తనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాల ద్వారా భారతీయ జనతా పార్టీలోకి చేరుతారు, ఆయనకు రాబోయే రోజుల్లో గవర్నర్ పోస్టు కానీ లేదంటే మళ్ళీ రాజ్యసభకు ఆయన నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం కానీ లేదా ఏ పార్టీకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు ఇచ్చినట్టుగా అయితే కనిపించలేదు. కానీ ఒకవైపు రాణానికి రెండో వైపులాగా ఆయన ఎప్పుడైతే అంటే గత ప్రభుత్వం మీద కేసులు నమోదవుతున్నాయో రాబోయే రోజుల్లో నా మీద కూడా కేసులు నమోదు చేస్తారు అనే ఉద్దేశంతో అటు పార్టీ నుంచి బయటకు వచ్చి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అని చెప్పి మరో టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేరదీసే అవకాశాలు ఉన్నాయా అంటే ఒకసారి ఎప్పుడైనా సరే పార్టీని నమ్మి బయటికి వెళ్ళిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఉండవు. ఆయనని దగ్గర నుంచి సన్నిహితంగా చూసే వ్యక్తులు ఎవరైనా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిస్తే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తారు, అదే ఒక్కసారి ఆయన వద్దు అనుకుంటే వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి ఆయన సన్నిహితులే చెప్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అటు విజయసాయి రెడ్డి గారిని దగ్గర తీసుకునే ప్రయత్నాలు ఉంటాయా అంటే ఇది కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇటు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల వెనుక చూస్తుంటే కనుక తాను రాజకీయాల్లోకి దూరంగా ఉండను, వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరొక కొత్త డిస్కషన్ ఏం నడుస్తుందంటే ఎప్పుడైనా సరే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు అంటే రానంత వరకు రాజకీయాలు అనేది దూరం నుంచి బాగానే ఉంటాయి. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం కానీ ఒక బర్త్డేకైనా సరే కొన్ని వేల మంది గ్రీటింగ్లు చెప్పడం కానీ తర్వాత ఆయనకు సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఉంటే కొన్ని వేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ ఇలా అంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక క్యాడరు, ఒక అభిమానము ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి వ్యక్తులు సడన్గా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కాబట్టి అటు కొన్ని రోజుల నుంచి అటు విజయసాయి రెడ్డి గారు దూరంగా ఉంటున్నారు కాబట్టి మళ్ళీ తనకు కూడా రాజకీయాల్లోకి రావాలి అనే ఒక ఆశ పుట్టడం అనేది సర్వసాధారణంగానే కనిపిస్తుంది. కాబట్టి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ అటు
ఆ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి విజయసాయి రెడ్డి వెళ్తారా, లేదంటే వేరే పార్టీల్లో జాయిన్ అయ్యి మళ్ళీ రాజకీయాల్లో పునరాగమనం చేస్తారా అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది.